Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అభివృద్ధికి బదులు అవినీతి చేశారంటూ ఆరోపిస్తున్నారు వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్. ప్రజలకు గణబాబు చేసిన మేలు జీరో అంటున్నారు. 15 ఏళ్ల అవకాశం ఇచ్చినా నియోజకవర్గాన్ని ప్రజలను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. విశాఖ డైరీ చైర్మన్ గా మా నాన్న చేసిన సేవా కార్యక్రమాలతో పాటు సీఎం జగన్ నాయకత్వ లక్షణాలు తనను ఆకట్టుకున్నాయని వివరిస్తున్నారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. విశాఖలో వైసీపీ జెండా రెపరెపలాడిస్తామంటున్నారు ఆనంద్. ఆడారి ఆనంద్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. మనం ఆడారి ఆనంద్తో ఉన్నాం. ఆయన ఈ ప్రాంతంలో నిరంతరం ప్రచార పర్వంలో పాల్గొంటూ ఉదయాన్నే ఎండ వేడిమి నేపథ్యంలో ఉదయం 11 గంటల దాకా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలు ఉంటున్నారు. తిరిగి సాయంత్రం పూట ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆనంద్ ఉన్నారు సార్. ప్రధానంగా ఎట్లా ఉంది రిసీవింగ్? ఎందుకంటే విశాఖకి సంబంధించి మనకి చాలా టార్గెట్ మీ పెట్టుకున్నాం. ఎందుకంటే క్యాపిటల్ సిటీ మనమే అనౌన్స్ చేసామన్నట్టుగా మీ పార్టీ భావిస్తుంది. ఎట్లా ఉంది ఈరోజు? మాకు ఎండను కూడా ఏం తెలియట్లేదండి. ఎందుకనంటే ప్రజల తాలూకా ఆదరణ ఆ విధంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ వీధిలోకి వెళ్ళినా కూడా ఈరోజు ఒక నమ్మకం. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే ప్రజల్లో ఒక నమ్మకం అనమాట. ఏదైనా కూడా చేస్తారు. ఈరోజు ఆ పార్టీ మీద అంత నమ్మకం పెంచుకున్నారంటే ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ, లేదా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, నాడు నేడు పెట్టి స్కూల్స్ కానీ. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మాకు స్టార్ క్యాంపెయిన్స్గా చిన్న పిల్లలు అందరూ 7th 8th 9th క్లాస్ పిల్లలు మాతో రావడం అన్నది కూడా నిజంగా రేపు పొద్దున్న భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా మాకు మంచి ఓట్ బ్యాంక్ కింద తయారవుతారని నేను భావిస్తున్నాను. ఎందుకు అంత నమ్మకం? ఒక స్ట్రక్చరల్ చేంజ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక నాయకుడి మీద ఆధారపడే ఒక పార్టీ ఈ స్థాయిలో డ్రైవ్ అవుతుంది. స్థానికంగా మీరు బలంగా తిరుగుతున్నారు, కానీ మీరు కూడా ఆ నమ్మకం మీదే ఆధారపడుతున్న పరిస్థితి. ఎందుకు అంత నమ్మకం? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అండి. ఈరోజు ప్రజలు చాలామందిని చూశారు. ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు నాకు తెలిసి వచ్చి ఇద్దరే. ఒకటి రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పి కరెంటు మీద సంతకం పెట్టారు, ఫ్రీ కరెంట్ మీద. ఈయన కూడా ఇచ్చిన మాట 100% కూడా వితిన్ 2 ఇయర్స్లోనే ఆయన ఎంత కోవిడ్ ఉన్నా, ఏమున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన చేయడం జరిగింది. ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన వాళ్ళ కుటుంబంలో చేసుకున్నాడు. ఆయన మీ ప్రత్యర్థులు చేసే ఏకైక అలిగేషన్ కావచ్చు, లేకపోతే మీరు పెద్ద పారిశ్రామికవేత్త, ప్రజలకు అందుబాటులో ఉండరేమో అన్న ఒక అనుమానాన్ని కల్పించే ప్రయత్నం, అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అన్నది మీ పార్టీ వాళ్ళు చూస్తారు. మరి నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అనుకోండి. ఈ 2 ఇయర్స్లో ఎవరు అందుబాటులో ఉన్నారు అన్నది ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళే సమాధానం చెప్తారు. ఈరోజు నేను ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులోనే ఉన్నాను. ఏ రోజైనా కూడా నాకంటూ సొంత ఎజెండా లేదు, అలాగే నాకు సొంత బిజినెస్లు ఏమీ లేవు. నేను ఉంటే డైరీలో ఉంటాను, లేదా పార్టీ ఆఫీస్లో ఉంటాను. డైరీ కూడా విశాఖ వెస్ట్కి సెంటర్లో ఉంది. ఎవరైనా కూడా అటు పారిశ్రామిక ప్రాంతం నుంచి కానీ, లేకపోతే ఇటు గోపాలపట్నం నుంచి కంచరపాలెం నుంచి రావాలా, ఎవరికైనా 4 కిలోమీటర్స్లో నేను రీచ్లో ఉంటాను. ఈరోజు వాళ్ళు ఏంటంటే అదే చెప్తున్నాను నేను. ఈరోజు మేము ఎంతో మేలు చేసాం, మీకు మాకు ఓటేయండి అని అడిగే పరిస్థితి. అది కూడా చెప్పవసరం లేదు. మేము ఎలాగని బాబు ఇంత చేసినోడికి మేము ఓటు అయిపోతే ఇంకెందుకని చెప్పి ప్రజలే చెప్తున్నారు. ఈరోజు వాళ్ళు ఏ విధంగా అడుగుతున్నారో ఓటు అన్నది చాలా ఇంపార్టెంట్. అవన్నీ లేక స్థానికుడ, లేకపోతే ఇంకోట అన్నది ఈ ప్రచారాలే చేస్తున్నారు తప్ప నాకు 10 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు. గతంలో ఒకసారి 5 సంవత్సరాలు ఇచ్చారు, మొత్తం 15 సంవత్సరాలు ఇచ్చారు. నేను మీకు చేశాను, నన్ను ఎందుకు మర్చిపోయారు అని అడిగే పరిస్థితి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేకి లేదు. మంచి గిఫ్ట్ జగన్కి ఇక్కడి నుంచి ఇవ్వబోతున్నారంటగా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రసూల్తో ఈశ్వర్, TV9 వైజాగ్ నుంచి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.